హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. వీటిని వాష్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ముందుగానే నానబెట్టుకోండి. ముందుగానే నానబెట్టుకుంటే 3 విజిల్స్లోనే మనకు పప్పు బాగా ఉడికిపోతుంది అన్నమాట. ఒకటి ఆనియన్, 2 టమాటా, 7 or 8 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా. వీటిని కట్ చేసుకొని కుక్కర్లో వేసేసుకోండి. ఫోర్ వెల్లుల్లి వేసుకుంటున్నాను నేను ముందుగానే. కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, లైట్గా కొంచెం ధనియాల పొడి అండ్ ఆయిల్ వేసుకుంటున్నాను. అవి మునిగేంత వరకు కొంచెం వాటర్ వేసుకున్నాను. మూత పెట్టి స్టవ్ పైన పెట్టేయండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఆవిరి అయిపోయిన తర్వాత మూత ఓపెన్ చేయండి. తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. అలా చేయడం వల్ల పప్పు పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయి బాగా మగ్గుతుందన్నమాట. మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పప్పు పచ్చి స్మెల్ అంతా వెళ్ళిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. కొద్దిగా వాటర్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. పచ్చి వాసన పోయేంత వరకు అని చెప్పా కదా, అప్పుడు పప్పు కుక్కర్ మూతని ఫిట్ చేయని అవసరం లేదు. ఫిట్ చేసేస్తే మళ్ళీ విజిల్స్ వస్తాయి కదా. సో నార్మల్గా అలా పెట్టేసేయండి, లేదంటే ఒక ప్లేట్ ఏదైనా పెట్టేసేయండి దానిపైన. ఇక పప్పుని తాలింపు వేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాను. తాలింపు గింజలు వచ్చేసి జీలకర్ర, ఆవాలు, ఉడద్దాలు, రెండు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర చల్లుకున్నాను. కరివేపాకు కూడా వేసుకోండి. ఇవంతా బ్రౌనిష్ కలర్లో వచ్చిన తర్వాత మన పప్పుని ఇందులో వేసేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటున్నాను. ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలోకి పప్పులో నెయ్యి వేసుకొని, ఊరగాయ వేసుకొని అప్పడంతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.